హలో ఫ్రెండ్స్, కచ్చిపై టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రాసిన డియర్ అనే నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు భాగం వరకు మన హీరో రాంబాబు సీతామహాలక్ష్మిని ప్రేమ నాటకం ఆడటానికి ఎలాగోలా ఒప్పించి కాలేజీలో ఫేమస్ అవ్వడానికి తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో ఈరోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సరిగ్గా రాత్రి 7 గంటలకు ఇద్దరూ వరండా తలుపులు వేసి 2 పోర్షన్ల మధ్య ఉన్న తలుపులు తీశారు. భర్త దిగులుగా ఉండటం చూసి కాస్త బాధపడింది. అప్పటికే వంట చేసింది. ఇద్దరూ లోపల మాట్లాడుకుంటుండగా కొండయ్య సీతామహాలక్ష్మితో మాట్లాడాలనే ఉత్సాహంతో వచ్చాడు. తలుపులు కొట్టబోయేలోపు లోపల నుంచి మాటలు వినిపించి టక్కున ఆగిపోయి చెవులు రిక్కించాడు. మధ్య మధ్యలో ఆడగొంతు వినిపించడంతో ఉండబట్టలేక రాంబాబు తలుపులు కొట్టాడు. రాంబాబు కంగారు పడిపోయి భార్యను వెళ్ళిపోమని సైగ చేసి తలుపులు వేసి ఏమీ తెలియనట్టు వచ్చి వరండా తలుపులు తెరిచాడు. ఎదురుగా కొండయ్య నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఈ వేళప్పుడు ఎందుకు వచ్చాడో తెలియక, ఏమిటి ఇలా వచ్చావు, పని పాటలేం లేవా సీరియస్గా ప్రశ్నించాడు రాంబాబు. ఎందుకు లేవు, నీ పక్కనే ముద్దుగుమ్మ దిగింది కదా. దిగితే ఏముంది, నువ్వెలాగూ లైన్ వేయలేవు, నేనన్నా వేసుకుందామని. చంపేస్తాను. అదేంటి, లైన్ వేసేవాడిని చంపేయటం నీ వృత్తా? నీ ముఖానికి లైన్ ఒకటా? నా ముఖానికేం గురు, సిల్వెస్టర్ స్టెలోన్ అందగాడా, రాక్ హాడన్సన్ అందగాడా, రాజ్ కపూర్ అందగాడా? అయినా లైన్స్ వేయలేదా వాళ్ళు? లైన్ వేయడానికి దిల్ ఉండాలి, విగ్రహం కాదు. అయినా నీకెందుకు గురు, నువ్వు అలా చూస్తుండు, నేను డ్రామా నడిపేస్తాను. నిజంగానే చంపేస్తాను నిన్ను. మాట్లాడితే చంపుతాననటం నీకు జబ్బా? వెళ్ళిపో, గద్దించాడు రాంబాబు. వెళ్ళను. ప్రేమికులకు నీలాంటి పెద్దల అడ్డంకులు తప్పవు, తన్నులు తప్పవు. అయినా నాకై ఉంచిన పోర్షన్లో దిగిన దగ్గర నుంచి ఆమె నీ భార్య, ఆమె నీ ప్రియురాలు, ఆమె కొరకే ఇన్నేళ్లు నువ్వు నిరీక్షించింది అంటూ ఆకాశవాణి ఏదో నా సిక్స్త్ సెన్స్ ద్వారా చెబుతున్నట్టు అనిపిస్తోంది. దేవుడు నాకై పంపిన భార్యగా. కొండయ్య మాటలు పూర్తి చేయలేదు. రాంబాబు వీరావేశంగా కొండయ్య మీద పడి ఎడాపెడా ఉతికి పారేశాడు. సడన్గా అలా అటాక్ జరుగుతుందని ఊహించని కొండయ్యకు బేజారెత్తిపోయింది. కొడుతున్న రాంబాబు నుంచి తప్పించుకుని కాలికి బుద్ధి చెప్పాడు. రాంబాబు మరలా తలుపేసి వచ్చి మధ్య తలుపు కొట్టాడు. అప్పటికే అంతా విన్న మహాలక్ష్మి తలుపు తీసి ఒక్కటే నవ్వు. రాంబాబుకి పుండు మీద కారం పూసినట్లుగా ఉంది. ఎందుకండి ఈ బాధలన్నీ, ఎంచక్కా సంసారం చేద్దామండి. అండి ఏమిటి, చికాగ్గా అడిగాడు రాంబాబు. అండి ఏమిటా అర్థం కాక అడిగింది మహాలక్ష్మి. ప్రియుణ్ణి ప్రియురాలు అండి అనకూడదు, ముద్దుగా ఏకవచనంతో పిలవాలి. వస్తున్న నవ్వును బలవంతాన ఆపుకుంటూ ఎలా పిలవాలి అని అడిగింది మహాలక్ష్మి. రాంబా అని కానీ రాబు అని కానీ పిలవాలి. ఏం తెలియదు, అన్నీ నేను చెప్పాల్సి వస్తుంది అంటూ హ్యాంగర్ మీదున్న లుంగీ తీసుకుని నేను స్నానం చేసి వస్తాను, అప్పుడు రేపటి ప్రోగ్రాం ఆలోచిస్తాను అంటూ వెళ్ళిపోయాడు. బాగా ఆలోచించిన రాంబాబు రాత్రి 9ంటికి రేపు కాలేజీలో దూరంగా నిన్ను చూసి నవ్వుతాను, నువ్వు నవ్వు, ఇద్దరం దగ్గరవుదాం అంటూ చెప్పుకుపోతున్నాడు. ఇంటర్వెల్ అయింది. అమ్మాయిలు అబ్బాయిలు జట్లుగా క్యాంటీన్ వైపు వెళుతున్నారు. రాంబాబు హడావిడిగా సీతామహాలక్ష్మికి ఎదురుగా వెళ్ళి నవ్వాడు. సీతామహాలక్ష్మి కూడా చిరునవ్వు విసిరింది. ఇద్దరూ ఒకరిని కలుసుకునేందుకు ఒకరు ఎదురు బయలుదేరి మధ్యలో కలుసుకున్నారు. నవ్వు, మెల్లగా హింటిచ్చాడు రాంబాబు. ఎందుకు నవ్వటం, ఆశ్చర్యంగా అడిగింది. అలా నవ్వుకుంటేనే మన మధ్య ఏదో ఉందని నమ్ముతారు, నవ్వు. ఎలా నవ్వాలి నవ్వు రాకుండా? నేనేదో జోకేసినట్టు, దానికి నువ్వు పగలబడి నవ్వినట్టు యాక్షన్ చేయకపోతే మన మీద రూమర్స్ పుట్టించరు. నాకు మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వస్తోంది, నవ్వు రావటం లేదు. రాంబాబు కంగారు పడిపోయాడు. నువ్వు నవ్వకపోతే పోయావు కానీ ఏడవకు, అందమైన అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో తెలియని మొరటువాడు అనుకుంటారు. అందమైన దాన్నని అంటున్నారు కదా, ఇంత అందమైన భార్యను ఎదురుగా పెట్టుకుని ఎవరైనా ప్రేమ నాటకం ఆడుతూ కాలాన్ని వృధా చేస్తారా అని అంది. ఇదంతా దూరంగా ఉండి గమనిస్తున్న జగదీష్ అసూయతో రగిలిపోయాడు. హలో సీతామహాలక్ష్మి, వెనుతిరిగి పలకరింపుగా నవ్వింది జగదీష్ని చూసి. ఇద్దరూ ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ క్యాంటీన్ వైపు బయలుదేరారు. ఈ మధ్య ఓ వారం కాలేజీకి రాలేదేం, ఏదన్నా విశేషమా? పెళ్ళి, అందుకనే మాట జారినట్లుగా చప్పున గ్రహించి మధ్యలోనే ఆగిపోయింది. జగదీష్ ఆశ్చర్యంగా చూస్తూ, పెళ్ళా, ఎవరికి? అదా, మా బంధువుల అమ్మాయికి. అందుకని రాలేదా?
పదండి కాఫీ తాగుదాం అంటూ దారితీశాడు. అతనంత మర్యాదగా మాట్లాడుతుంటే కాదనలేక తప్పక క్యాంటీన్కి వెళ్ళింది. నువ్వో వెధవ్వి, సీతామహాలక్ష్మి లాంటి అందగత్తెను ఇంటి పక్కనే పెట్టుకుని ఏం చేయలేకపోతున్నావు. అదే నేనైతేనా? బాబ్జీ ఊహల్లో తేలిపోతున్నాడు. ఏం చేసేవాడివి? ఆసక్తిగా అడిగాడు రాంబాబు. ఓ తీయటి ముద్దు పెట్టుకునేవాణ్ణి. బాబ్జీ మాటలు పూర్తిగా వస్తుండగానే టపీమని నెత్తి మీద ఒకటేశాడు. సీతామహాలక్ష్మి నీకు వదినలాంటిది. ఇప్పుడు చెప్పు, ముద్దు తీయగా ఉంటుందా? బాబ్జీ రాంబాబు వైపు భయంగా చూస్తూ, నీకేదో దెయ్యం పట్టింది, ఈ మధ్య మాట్లాడితే టపీమని ఓ జల్లకాయ ఇస్తున్నావు అన్నాడు. రాంబాబు గుంభనంగా నవ్వుకున్నాడు. సరే నువ్వు వెళ్ళరా, నాకు పనుంది అంటూ బాబ్జీని బయటకు తోసేసి గడియ వేసేశాడు. బాబ్జీ మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూసుకుంటూ ఏదో గొణుక్కుంటూ వెళుతుండగా కొండయ్య ఎదురయ్యాడు. రాంబాబు గడికి ఎప్పుడు 2 గజాల దూరంలో ఉండేందుకు ప్రయత్నించు, భయంగా అన్నాడు బాబ్జీ. ఏం? ఈ మధ్య ఏం మాట్లాడినా బాధేస్తున్నాడు. అవునవును, మొన్న ఈ మధ్య ఆ సీతామహాలక్ష్మికి లైన్ వేస్తానన్నానో లేదో వెనక ముందు చూడకుండా వాయించి పారేశాడు. అలాగా? అయితే వాడు నిజంగానే మహాలక్ష్మిని ప్రేమిస్తున్నాడేమో. వాడి ముఖం, వాడు ప్రేమించటమేంటి? వీరిద్దరి మధ్య ఇలా సంభాషణ జరుగుతుండగా రాంబాబు మధ్య తలుపు కొట్టాడు. తలుపు తీసింది మహాలక్ష్మి. ఏంటన్నట్లు చూసింది. ఓ నల్ల దుప్పటి తీసుకురా అన్నాడు. ఏం చేయబోతున్నారు? కాలేజీ గోడల మీద మన ప్రేమ గురించి రాస్తాను. హా హా హా. ఆ నవ్విందుకు విలన్లా ఈ పిచ్చి సలహా ఎవరిచ్చారు? ఎవరూ ఇవ్వలేదు, మేమే కనిపెట్టాం. గతంలో ఇలాగే ఓ ప్రేమ జంట గోడలెక్కి పాపులర్ అయ్యారు. దుప్పటి దుప్పటి మహాలక్ష్మిని కంగారు పెట్టాడు. ఇక తప్పదని ఓ నల్లటి బెడ్షీట్ తెచ్చిచ్చింది. దాన్ని నిండుగా కప్పుకున్నాడు. కళ్ళు మాత్రమే కనపడేలా చూసుకుని వెళ్ళొస్తానన్నట్టు భార్యకు సైగ చేసి వరండా తలుపులు తీసి మరలా వేసుకోమన్నట్టు సైగ చేసి కాలినడకనే బయలుదేరాడు. అప్పుడే అక్కా బావలకు తెలియకుండా రహస్యంగా సీతామహాలక్ష్మి దగ్గరకు బయలుదేరిన కొండయ్య దృష్టిలో నల్లటి ముసుగు కప్పుకుని వెళ్తున్న రాంబాబు పడ్డాడు. కొండయ్య కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఎవరతను? ఈ రాత్రిపూట అతనికి ఇక్కడేం పని? ఆలోచిస్తూనే వెళ్ళి సీతామహాలక్ష్మి పోర్షన్ తలుపు కొట్టాడు. అప్పుడే భర్త పోర్షన్ లోపల గడివేసి వెనుతిరగబోతున్న సీతామహాలక్ష్మికి తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. భర్తే తిరిగొచ్చాడనుకుని తలుపులు తీసింది. ఆ శబ్దానికి మహాలక్ష్మి పోర్షన్ ముందు నిలబడ్డ కొండయ్య తుళ్ళిపడ్డాడు. ఇదేంటిలా జరిగింది? పక్కకు తిరిగి చూసిన మహాలక్ష్మి దృష్టిలో కొండయ్య పడ్డాడు. అప్పటికే కొండయ్య ఒక్క గెంతులో మహాలక్ష్మి ముందు వాలాడు. ఇదేంటి, మీరు ఆ పోర్షన్లో కదా ఉండాల్సింది, రాంబాబు పోర్షన్లోంచి వచ్చారేంటి? మీరు పొరపడ్డారు. నేను ఈ పోర్షన్లోనే ఉంటున్నాను. రాంబాబు గారే ఆ పోర్షన్లో ఉంటున్నారు అంది కంగారును కప్పిపుచ్చుకుంటూ. మీరు నా కోసం అట్టే పెట్టిన పోర్షన్లో కదా దిగింది. మీకోసం అట్టే పెట్టిన పోర్షన్ ఇదే దబాయించింది మహాలక్ష్మి. అంతా కన్ఫ్యూజ్గా ఉంది. అవును, ఇప్పుడెవరో ఢాకు మంగళ్ సింగ్ ఇట్నుంచే వెళ్ళాడెవరు? పాపం, మీకివాళ ఏమైందో ఏంటో. ఆ పోర్షన్ అంటారు, ఈ పోర్షన్ అంటారు, ఢాకు మంగళ్ సింగ్ అంటారు. వెళ్ళి భూతవైద్యుడికి చూపించుకోండి. పిచ్చిగా చూస్తున్నాడు కొండయ్య. అయినా ఈ వేళప్పుడు మీకు నాతో ఏం పని? కాస్త కోపంగా అడిగింది. కాస్త పంచదార కావాలండి అన్నాడు భయంతో. ఈ వేళప్పుడు పంచదారేంటి? ఈ వేళప్పుడు కొట్లుండవు గదండి. మర్యాదగా వెళ్ళిపోండి గద్దించింది. కొండయ్య బేలగా చూస్తూ అస్పష్టంగా గొణుక్కుంటూ బయలుదేరాడు. ఈలోపు రాంబాబు బొగ్గు మర్చిపోయి వెనుతిరిగి వచ్చి ఇద్దరికీ జరిగిన సంభాషణ అంతా చెట్ల చాటు నుండి విన్నాడు. కొండయ్య అటు తిరగగానే నిశ్శబ్దంగా ఒక్క అంగలో తన పోర్షన్లోకి దూకి గడియవేసి, పిచ్చి వెధవ, ఏం చెబుతాడో ఏమో కన్ఫ్యూజ్ చేయకపోతే, నువ్విక్కడే ఉండు, వాణ్ణి నేను ఆట ఆడిస్తాను అంటూ మహాలక్ష్మి పోర్షన్లోకి వెళ్ళి ఆ తలుపులు తీసి మిస్టర్ కొండయ్య అని కేకేశాడు. ఉలిక్కిపడి వెనుతిరిగాడు కొండయ్య. వడివడిగా వచ్చి, ఇదేంటి నువ్వా? నువ్వు ఈ పోర్షన్లో ఉన్నావేంటి? నీది ఆ పోర్షన్ కదా. అంతలో రాంబాబు పోర్షన్ తలుపులు తెరుచుకుని మహాలక్ష్మి వరండాలోకి వచ్చింది. ఇద్దరి వైపు చూపులు మార్చి మార్చి చూశాడు. వాట్ కొండయ్య అని అంటున్న రాంబాబు వైపు కొండయ్య కోపంగా చూస్తూ, వాట్ కొండయ్య ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? నా పేరు జీపీ కోండ్, అలాగే పిలు. సీతామహాలక్ష్మి ముందు కొండయ్య అని పిలిచేసరికి కొండయ్యకి అవమానంగా అనిపించింది. సర్లే కోండ్, ఏంటిలా వచ్చావు? ఏం లేదు, గాలి కోసమని ఇలా వచ్చాను, వస్తాను అంటూ 2 అడుగులు వేసి మరలా అంతలోనే వెనుతిరిగి, అవును, నువ్వు ఆ పోర్షన్లో కదా ఉండాల్సింది,
సందేహంగా అడిగాడు మరలా. రాత్రిపూట వచ్చి తలుపులు కొట్టి లేపింది కాక ఆ పోర్షన్ ఈ పోర్షన్ అని కన్ఫ్యూజ్ చేస్తావా? చంపేస్తాను వెళ్ళు. రాంబాబు గుడ్లు ఉమ్మాడు. లోలోన గొణుక్కుంటూ అవుట్ హౌస్ వైపు వెళ్ళిపోయాడు కొండయ్య. ఏంటి మరలా వచ్చారు? అసలు మీరే కన్ఫ్యూజ్ చేసేది. రాసొచ్చారా? లేదు, బొగ్గు మర్చిపోయాను. ఓ బొగ్గు ముక్క తీసుకురా అన్నాడు. సీతామహాలక్ష్మి తెచ్చిచ్చిన బొగ్గు ముక్క తీసుకుని మరలా బయలుదేరాడు. నిద్ర పట్టక అక్కడే పచారులు చేస్తున్న కొండయ్యకి మరలా మరో ముసుగు మనిషి పోర్షన్స్ వైపు నుండి రావడం చూసి భయంతో బిగుసుకుపోయి పెద్దగా ఓ గావు కేకేసి పడిపోయాడు. అరగంటకి కాలేజీ దగ్గరకు వెళ్ళగలిగాడు రాంబాబు. అప్పుడు రాత్రి 11 గంటలవుతోంది. వీధంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడప్పుడు ఓ రిక్షా వెహికల్ మాత్రమే ఆ వీధి వెంట తిరుగుతున్నాయి. కాలేజీ గేటు పక్క ఉన్న గోడ దగ్గరికి వచ్చాడు. నలువైపులా బిక్కుబిక్కుమంటూ చూశాడు. ముసుగు వేసుకుని రాస్తుండగా వేరే వారైతే ఏదో పొలిటికల్ స్లోగన్స్ రాస్తుండొచ్చని పట్టించుకోకపోయినా కాలేజీకి చెందిన ఎవరు చూసినా పరువు పోతుంది. పోనీ ఎవరికన్నా ఇచ్చి రాపిద్దామంటే ఆ తరువాత వాడు బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇవన్నీ పగలే ఆలోచించాడు రాంబాబు. బొగ్గు ముక్క గట్టిగా పట్టుకుని మరోసారి వీధి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూసి రాయటం మొదలుపెట్టాడు. రాంబాబు సీతల ప్రేమ కలాపాలు. ఈ అభినవ లైలా మజ్ను ఎవరు? ఏమా కథ? ఆ ఇకైకలు పకపకలు వెనుక దాగిన మర్మమేమిటి? మరో ప్రేమ జంట అమర ప్రేమ. పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుంటే తెలియకుండా పోతుందా రాంబాబు? మరో ప్రేమ వివాహం ఎప్పుడో. ప్రేమకు నిర్వచనం రాంబాబు సీత అని రాసి ఆ పక్కనే ఓ అమ్మాయి అబ్బాయి బొమ్మలు వేసి దూరంగా వచ్చి ఓసారి చూసుకున్నాడు తృప్తిగా. వెంటనే వేగంగా ఇంటికి బయలుదేరాడు. రేపొద్దుటికల్లా కాలేజీ అంతా తననే హీరోగా గౌరవించటం ఖాయం. ఇంతకాలం బుద్ధావతారమని తనకు పెట్టిన చెత్త పేరు స్థానంలోకి అమర ప్రేమికుడు అనే పేరు వస్తుంది. అబ్బా, ఎంత గొప్ప ఐడియా! ప్రేమ చరిత్రలో ఇంతవరకు ఏ ప్రేమికుడు ఇలా తన ప్రేమను తనే గోడలెక్కించుకున్న సంఘటన లేదు కాకలేదు. తానెంతగా సీతామహాలక్ష్మికి సైట్ కొట్టినా లైన్ వేసినా గుర్తించి చావరా. ఇప్పుడేం చేస్తారు? ఇలా తనను తానే అభినందించుకుంటూ ఇంటికి వచ్చేశాడు. బావా, ఎక్కడన్నా ఈ పోర్షన్ ఆ పోర్షన్ కావటం, ఆ పోర్షన్ ఈ పోర్షన్ కావటం ఉంటుందా? కొండయ్య కాఫీ తాగుతున్న జగన్నాథాన్ని అడిగాడు. జగన్నాథం కొండయ్యను పిచ్చి వెధవ అన్నట్లు చూశాడు. ఆ చూపేంటి? అచ్చం మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చిన పేషెంట్ని చూసినట్లు. నాకేం అనుమానం లేదు. నిన్ను చూసిన ఎవ్వరికీ ఆ అనుమానం రాదు. అది కాదు బావా, సారీ బారు. రాత్రి నిద్ర పట్టక ఆ పోర్షన్స్ వైపు వెళ్ళాను. కాసేపు రాంబాబుతో మాట్లాడదామని రాంబాబు పోర్షన్ తలుపులు కొట్టాను. అదేమి చిత్రమో గాని అందులోంచి సీతామహాలక్ష్మి వచ్చింది. అంతలోనే ఈ పోర్షన్లోంచి రాంబాబు వచ్చాడు. అదలా ఉంచి ముందొక ఢాకు మంగళ్ సింగ్ వెళుతుండగా చూశాను. మరి కొంతసేపటికి మరొక మంగళ్ సింగ్ వెళుతుండగా చూశాను. వీటన్నిటినీ బట్టి రాంబాబు గాని ఆ అమ్మాయి గాని ఓ గజ దొంగల ముఠాకి బాస్లా అనిపిస్తోంది. నీకేమనిపిస్తోంది? ఇప్పటి వరకు వెళ్ళకపోయినా వెళ్ళిన ఫీలింగ్ కలిగిస్తున్నావు. ఇప్పుడు ఇక నిజంగానే వెళ్లాల్సి వచ్చేటట్టుంది. ఎవరు? నువ్వే. ఎక్కడికి? ముదరకపోతే ఎర్రగడ్డ హైదరాబాద్, ముదిరితే విశాఖపట్నం అని సీరియస్గా అంటూ బయటకు వెళ్ళిపోయాడు జగన్నాథం. 9:30కి సీతామహాలక్ష్మి కాలేజీకి బయలుదేరింది. ఎప్పటిలాగే బాబ్జీని ఎక్కించుకుని రాంబాబు కూడా కాలేజీకి బయలుదేరాడు. గోడల మీద రాతలు చూసి కాలేజీ అంతా ఎలా అట్టుడికిపోతుందో తలుచుకుంటున్న కొద్దీ రాంబాబులో ఉత్కంఠ పెరిగిపోతుంది. ఏమిట్రా అలా బిగుసుకుపోయావు? ఏమైంది? అన్నాడు బాబ్జీ. ఏం లేదురా బాబ్జీ, ఈరోజు కాలేజీలో ఏదో అతి గొప్ప సంఘటన జరగబోతుందని నాకు నా సిక్స్త్ సెన్స్ చెబుతుంది. ఏమై ఉంటుంది? ఏదన్నా మరో ప్రేమ కథ? బాబ్జీ ఒకంత ఆశ్చర్యపోయి, నీకు అసలు సెన్సే లేదు, పైగా సిక్స్త్ సెన్స్ ఒకట? ఆ మాటలు పూర్తి చేయకుండానే బైక్ ఆపేసి బలవంతాన బాబ్జీని దింపేసి కోపంగా వెళ్ళిపోయాడు రాంబాబు. ఏంటో పిచ్చి వెధవ, ఈ మధ్య మరీ పిచ్చిగా వ్యవహరిస్తున్నాడు. సణుక్కుంటూ కాళ్లకు బుద్ధి చెప్పాడు బాబ్జీ. కాలేజీ దగ్గరకు వచ్చేసరికి రాంబాబు ఊహించినట్టే స్టూడెంట్స్ గుమికూడి ఉన్నారు ఆ గోడ దగ్గర. బైక్ని సరాసరి ఆ గుంపు దగ్గరకు తెచ్చి ఆపాడు. తనొచ్చినట్లుగా చూసినా తన వైపు ఎవరూ ఆశ్చర్యంగా అభినందిస్తున్నట్లు చూడకపోవటం ఆశ్చర్యంగా ఉంది. అప్పటికే అక్కడికి వచ్చిన సీతామహాలక్ష్మి రాంబాబు వైపు చూసి కనుబొమ్మలతోనే ప్రశ్నించింది, ఏం జరగలేదేంటి అన్నట్టు. నాకు అదే అర్థం కావటం లేదన్నట్టు భుజాలు కదిలించాడు రాంబాబు. మరో 2 నిమిషాలకి బాబ్జీ కూడా వచ్చాడు. ఆ హడావిడి చూసి
అతన్ని పక్కకు తోసేసి వెళ్ళి గోడల మీద రాసిన రూమర్స్ చదివాడు. వారిని జూనియర్ ఇంటర్ సీతకు సీనియర్ ఇంటర్ రాంబాబుకు కూడా ప్రేమించుకోవడం తెలిసింది. హతోస్మి, నేనేనా ఇక మిగిలింది? ఇక లాభం లేదు. మేడెక్కి తూకితే తప్ప పేరు రాదు. ఛీ, ఏమి నా బతుకు అంటూ నాటకీయంగా పిడికిలతో నుదురు కొట్టుకుంటూ వాపోయాడు. వారిని, ఆ రాంబాబు ఆ సీతనా? ఈ మాటలు అక్కడున్న అందరి నోటి వెంట ఒకేసారి వచ్చేశాయి. రాంబాబుకి ఆవేశంతో పిడికిళ్ళు బిగుసుకుపోయాయి. ఉక్రోషం సెగలు పొగలైపోయింది. రాబోయిన నవ్వును బలవంతాన ఆపుకుంది సీతామహాలక్ష్మి. రాంబాబును ఎవరూ గుర్తించలేదు, ఎవరూ పట్టించుకోలేదు. ఏడుపు వచ్చినంత పనైంది రాంబాబుకి. అంతలో బాబ్జీ అటు రాగా అతని చొక్కా పట్టుకుని, అసలు రాంబాబు ఎవర్రా, సీత ఎవర్రా గుడ్లురిమాడు. అబ్బే, నువ్వు కాదు నాన్న, సీనియర్ ఇంటర్లో సన్నగా ఎర్రగా ఉంటాడే వాడు అన్నాడు భయపడిపోతూ. ఏం వాడే కావాలా? నేను కాకూడదా? చీచీ, పాపం నువ్వు కాదు, నీ మీద ఆ నిందలు వేయలేను. నువ్వు రాముడు లాంటి బాలుడివి కన్నా అంటూ చొక్కా విడిపించుకుని కాలేజీలోకి పరిగెత్తాడు ఆ వార్త మోసేందుకు. రాంబాబుకి ఏడుపొక్కటే తక్కువ. ఉదయం క్లాసులు అయిపోగానే స్టూడెంట్స్ క్యాంటీన్కి బయలుదేరారు. అప్పుడొచ్చింది రాంబాబుకి ఓ బ్రహ్మాండమైన ఐడియా. ఓ పక్కకు వెళ్ళి నోట్బుక్ తీసి బరాబరా ఓ కాగితం చింపి దానిమీద లవ్ లెటర్ రాయటం మొదలుపెట్టాడు. లవ్ లెటర్స్ రాయడం, అది నలుగురు చూస్తుండగా తనకు నచ్చిన అమ్మాయికి ఇవ్వటం, మరలా ఆ అమ్మాయి కూడా రాయటం, 10 మంది చూస్తుండగా తనకివ్వటం ద్వారా కూడా లవ్కి పబ్లిసిటీ రావచ్చు. ఆ ఐడియాతోనే లెటర్ రాయటం మొదలుపెట్టాడు. ఆ కాలేజీలో బట్వాడా అనే పేరుతో ఓ కుర్రాడున్నాడు. వాడు ఓ ఐస్ క్రీం బండేసుకుని కాలేజీలోకి వస్తాడు. వాడి అసలు పని అమ్మాయిల ఉత్తరాల్ని అబ్బాయిలకి, అబ్బాయిల ఉత్తరాల్ని అమ్మాయిలకి మోయటమే. అందుకుగాను లవ్ టిప్స్ కింద వాడికి డబ్బిస్తుంటారు. మొత్తానికి ఓ గంట కష్టపడ్డాక ఓ లవ్ లెటర్ తయారు చేయగలిగాడు రాంబాబు. సరిగ్గా అదే టైంలో సీతామహాలక్ష్మి కాలేజీ మధ్యనున్న ఓపెన్ ఎయిర్ థియేటర్ స్టేజ్ మీద ఓ మూల కూర్చుని ఉంది. రాంబాబు బట్వాడాగాడిని పిలిచి 2 రూపాయలు ఇచ్చి లెటర్ చేతిలో పెట్టాడు. ఆ కుర్రాడు హుషారుగా తలెగరేసి, లవ్ టిప్పా, ఎవరికివ్వాలి అని అడిగాడు. ఆ స్టేజ్ మీద రైట్ సైడ్ ఓ అమ్మాయి కూర్చునుంది, ఆమెకివ్వు అని సిగ్గుపడిపోయాడు రాంబాబు కావాలని. అది లవ్ లెటర్ అని బట్వాడాగాడికి తెలియజేస్తే వాడే కాలేజీ అంతా ప్రచారం చేస్తాడనే ఉద్దేశంతోనే లెటర్ ఇచ్చి సిగ్గుపడ్డాడు రాంబాబు. వాడు ఐస్ క్రీం బండిని తోసుకుంటూ స్టేజీ దగ్గరికి వెళ్ళేసరికి సీతామహాలక్ష్మి లేవటం, అదే స్థానంలో పూజిత కూర్చోవటం జరిగింది. ఆ మార్పును గమనించని బట్వాడాగాడు రాంబాబు ఇచ్చిన ఉత్తరాన్ని పూజితకు ఇచ్చేసి, అదిగో ఆయన ఇవ్వమన్నారు అంటూ రాంబాబుని చూపించాడు. పూజిత ముందు ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత లెటర్ విప్పి చదివి బిత్తరపోయింది. జరిగింది వాస్తవమే అయినా జీర్ణించుకోవటానికి 5 నిమిషాలు పట్టింది పూజితకి. చాలా కాలంగా రాంబాబు అంటే పూజిత ఇష్టపడటం మూలంగా ఆ ఉత్తరం చాలా ఆనందాన్ని కలిగించింది. రాంబాబు ఉత్తరం చివర్లో తిరిగి వెంటనే ఉత్తరం రాయమని రాశాడు. వెంటనే పూజిత నోట్బుక్ తీసి ఓ కాగితాన్ని చింపి అప్పటికప్పుడే రాంబాబుకి లెటర్ రాయటం మొదలుపెట్టింది. సరిగ్గా ఇదే టైంలో జగదీష్ లవ్ లెటర్ రాయటం పూర్తి చేసి బట్వాడాగాడికి ఇచ్చి సీతామహాలక్ష్మికి ఇవ్వమని ఇచ్చాడు. బట్వాడాగాడు సరాసరి సీతామహాలక్ష్మికి ఇచ్చి నవ్వాడు. లవ్లో భాగంగా భర్తే లవ్ లెటర్ రాసుంటాడని భావించిన సీతామహాలక్ష్మి ఎవరిచ్చారో తెలుసన్నట్లుగా గుంబనంగా నవ్వింది. అటుగా వెళుతున్న బట్వాడాగాడిని పూజిత పిలిచి లెటర్ ఇచ్చి, ఎవరికివ్వాలో తెలుసుగా అని అడిగింది. తెలుసు, ఇందాక మీకిచ్చిన ఆయనకేగా అంటూ పరిగెత్తాడు. ఆ లెటర్ రాంబాబుకు చేరింది. రాంబాబుకి సీతామహాలక్ష్మికి ఒకరి రైటింగ్ ఒకరు తెలుసుకునే అవకాశం రాకపోవడంతో పూజిత నుంచి వచ్చిన లెటర్ తన భార్యే రాసిందని, జగదీష్ నుంచి వచ్చిన లెటర్ తన భర్తే రాసుంటాడని సీతామహాలక్ష్మి నమ్మేశారు. బట్వాడాగాడు తిరిగి వస్తుండగా సీతామహాలక్ష్మి పిలిచి లెటర్ ఇచ్చి ఎవరికివ్వాలో తెలుసుగా అని అడిగింది. ఓ తెలియకేం, నా పని అదే కదండి, ఇందాక మీకిచ్చిన అతనికే కదా అంటూ తుర్రుమన్నాడు. మొత్తానికి 4 లెటర్స్ క్రాస్ రోడ్స్ అయ్యాయి. ఈ 4 మధ్య ఎవరి లెటర్స్ ఎవరికివ్వాలో బట్వాడా బాగా గుర్తుపెట్టుకున్నాడు. బట్వాడాగాడి జ్ఞాపక శక్తే ఈ 4 కొంప ముంచుతుందని ఎవరూ ఊహించని విషయం. సాయంత్రం అవుతుండగా 10 మంది అమ్మాయిలతో కలిసి సీతామహాలక్ష్మి కాలేజీ నుండి బయటికి వస్తోంది. 10 మందిలో ఉన్న సీతామహాలక్ష్మిని పలకరించడానికి రాంబాబు మధ్యాహ్నం నుంచి ధైర్యం కూడగట్టుకుంటున్నాడు. సరిగ్గా గేటు దగ్గరికి వచ్చేసరికి రాంబాబు మోటార్ బైక్ వారి ముందు ఆపి, హలో కాలేజ్ బ్యూటీ, అలా సరదాగా ఫస్ట్ షోకి వెళ్దాం, వస్తారా? జగదాంబలో మంచి ఇంగ్లీష్ పిక్చర్ ఆడుతుందట భార్యను ఉద్దేశించి రొమాంటిక్గా చూస్తూ అడిగాడు.
అక్కడున్న ఆడపిల్లలంతా రాంబాబు చొరవకు ధైర్యానికి విస్తుపోయారు. అసలు రాంబాబేనా, అతనిలో ఏదన్నా దెయ్యం దూరిందా, ఇలా రకరకాలుగా క్షణాల్లో ఆలోచించుకుని కంగు తిన్నారు. ఏం పిక్చరండి, సీతామహాలక్ష్మి వాళ్ల ముందే సంభాషణ కాస్త పొడిగిస్తే భర్త కోరిక తీర్చవచ్చని అడిగింది. అది కాస్త రాంబాబుని ఇబ్బందుల్లో పడేసింది. రాంబాబు అచ్చ తెలుగు సినిమాలు తప్ప మరేం చూడడు. వాటి పేర్లేం తెలుస్తాయి. దాంతో రాంబాబు కంగారు పడిపోయాడు. ఏం చెప్పాలో తోచలేదు. ముఖ్యంగా అందమైన అమ్మాయిల ముందు, కొత్త ఫ్రెండ్స్ ముందు చూడకపోయినా ఇంగ్లీష్ సినిమాలు చూసినట్టు, తెలియకపోయినా హాలీవుడ్ యాక్టర్స్ గురించి తెలిసినట్టు, చదవకపోయినా కొన్ని పాపులర్ ఇంగ్లీష్ నవలలు చదివినట్టు ఫోజ్ కొట్టాలని ఎవరో చెప్పగా విని ఉన్నా సడన్గా ఏం చెప్పాలో తెలియని రాంబాబు మహాలక్ష్మిని తిట్టుకున్నాడు మనసులో. ఆ ఇబ్బందిని క్షణాల్లో గ్రహించగలిగిన సీతామహాలక్ష్మి, నిన్న చెప్పిన సాటర్డే నైట్ ఫీవర్ సినిమానేనా, అందులో హీరో జాన్ ట్రయోల్టా అని చెప్పారు, అదేగా అంది రహస్యంగా భర్తకు కన్నుగీట్టు. అదే అన్నాడు తడబడుతూ. పదండి వెళ్దాం అంటూ బైక్ ఎక్కేసి ఫ్రెండ్స్కి టాటా చెప్పింది సీతామహాలక్ష్మి. వాళ్ళందరూ దెయ్యం పట్టిన వాళ్ళలా చూస్తుండగానే మోటార్ బైక్ జుమ్మంటూ ముందుకు దూకింది. సరిగ్గా జగదాంబ థియేటర్ ముందు దిగేసరికి ఆ రోజు కాలేజీ ఎగ్గొట్టిన క్లాస్మేట్స్ 4 కనిపించారు. సీతామహాలక్ష్మిని అక్కడ ఉండమని చెప్పి హడావిడిగా వెళ్ళి 3 టికెట్స్ తెచ్చి, ఒక టికెట్ భార్యకిచ్చి, నువ్వు ముందెళ్ళి కూర్చో, నేను తర్వాత వస్తాను అని చెప్పాడు. అవును, 3 టికెట్స్ ఎందుకండి, అర్థం కాక అడిగింది. చెబుతాను, దీనికో లాజిక్ ఉంది. అయినా అండి ఏంటి, ప్రియురాలు ప్రియుణ్ణి ఏకవచనంతోనే పిలవాలని చెప్పానా? అబ్బబ్బా, నీకు చెప్పలేక చస్తున్నాను. డిగ్రీకి వచ్చాకైనా ఇలాంటి స్వీట్ నథింగ్స్, లవ్ టెక్నిక్స్ తెలియకపోతే ఎలా? ముద్దుగా కసురుకుని బైక్ని స్టాండ్లో పెట్టేందుకు వెళ్ళాడు. ఇలాగైనా భర్త సినిమాకి తీసుకొచ్చినందుకు ఆనందంగా థియేటర్లోకి వెళ్ళి కూర్చుంది మహాలక్ష్మి. కాసేపటికి ముందు వరుసలోకి 4 స్టూడెంట్స్ వచ్చి సీతామహాలక్ష్మికి లైన్ వేయటం మొదలుపెట్టారు. ఆ 4 సీట్లలో సెటిల్ కావటం చూసి రాంబాబు స్టైల్గా వచ్చి సీతామహాలక్ష్మి పక్క సీటు వదిలేసి తర్వాత సీట్లో కూర్చున్నాడు. మహాలక్ష్మికి ఎందుకలా చేశాడో అర్థం కాలేదు. ఈలోపు ముందు వరుసలో సరిగ్గా తమ ముందు సీట్లలోనే కూర్చున్న క్లాస్మేట్స్ని రాంబాబు కావాలని పలకరించాడు. అలా వారితో కాసేపు మాట్లాడాడు. అలా మాట్లాడుతూనే మధ్య మధ్యలో భార్య వైపు చూస్తూ చిరునవ్వు చిందిస్తున్నాడు. ఇదంతా వారు గమనిస్తున్నారో లేదోనని కూడా గమనిస్తున్నాడు జాగ్రత్తగా. ఒరే రాంబాబు, నీ పక్క సీటు ఖాళీగా ఉంది, నేను రానా? నీకెలాగూ లైన్ వేయటం రాదు, నేనన్నా సీతామహాలక్ష్మికి లైన్ వేసుకుంటాను అన్నాడు ఒకడు మెల్లగా. నువ్వే నా లైన్ వేసేది, నేను వేస్తాను అని మెల్లగా అంటూ లేచి భార్య పక్క సీట్లో కూర్చుని కావాలనే, హాయ్ సీతామహాలక్ష్మి, హౌ ఆర్ యూ, మీ ఫ్రెండ్ రానట్లుంది, నేను కంపెనీ ఇవ్వనా అన్నాడు. అప్పటికి అర్థమైంది భర్త ఎందుకలా 3 టికెట్స్ కొన్నాడు. అర్థం కాగానే చచ్చెంత నవ్వొచ్చింది. బలవంతాన రాబోతున్న నవ్వును పెదాల చాటును దాచుకుని వై నాట్, విత్ ప్లెజర్ అంది స్టైల్గా. రాంబాబు గర్వంగా భుజాలు కదిలిస్తూ ఫ్రెండ్స్ వైపు ఒక లుక్ వేసి ఆ తర్వాత భార్య వైపు వంగి కబుర్లు చెప్పటం మొదలుపెట్టాడు. రాంబాబు ధైర్యానికి వాళ్ల మెదళ్ళు మొద్దుబారిపోయాయి. ప్రపంచమంతా స్తంభించిపోయిన ఫీలింగ్ వారి ముఖాల్లో కనిపించింది. వారి ముఖాల్లో ఆ ఫీలింగ్ని గమనించిన రాంబాబు పట్టలేని ఆనందంతో కనిపించింది అంటూ ఓ పెద్ద గావు కేక వేశాడు. అంతే, ఆ కేకకి చుట్టుపక్కల వాళ్ళు జడుచుకున్నారు. తల్లి ఒడిలో పాలు తాగుతున్న ఓ పాప కెవ్వున కేక వేసి ఏడుపులు అంకించుకుంది. ఆ పాప తాలూకు తల్లి లేచి, ఏంటయ్యా నీకు కనిపించింది, పిల్లలు జడుచుకునేలా గావు కేకేంటి, మనిషివి చూస్తుంటే ఆరోగ్యంగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు, మరా పిచ్చి కేకలేంటి, కర్మగాలి దారి తప్పొచ్చావా అంటూ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుందావిడ. బిక్క చచ్చిపోయాడు రాంబాబు. ఆ అటాక్కి భయంతో బిగుసుకుపోయాడు సీట్లో. ఇంకా తరువాత ముందు కూర్చున్న స్టూడెంట్స్కి తెలిసేలా భార్యతో గుసగుసలాడాలన్న ధైర్యం చాలలేదు. భయంగా ఆ పిల్ల తల్లివైపు చూస్తూ అసలు విషయం మర్చిపోయాడు. అంత గొప్పగా రాయలేకపోయినా బాగానే రాశారే, ఏమిటది అర్థం కాక అడిగాడు రాంబాబు. ముందుకు చూస్తూ డ్రైవ్ చేయండి అంటూ రాంబాబు భుజాల్ని కావాలనే గట్టిగా పట్టుకుని ముందుకు జరిగి కూర్చుని మరలా అంది. అదే మీరు రాసిన ఉత్తరం సంగతి. ఓహో అదా, మరేమనుకున్నావు, నీ ఉత్తరం కూడా బాగానే ఉందిలే. అవును, ఇలా ఈ ఉత్తరాల ప్రహసనం ఏంటి? ఆ బట్వాడా గడి ద్వారా ఉత్తరాల మార్పిడి చేసుకున్న చాలామంది జంటలు బాగా పాపులర్ అయ్యారు, అందుకే ఆ ట్రిక్ ఉపయోగించా. రేపటి నుండి ఇలాగే రోజుకొకటి నువ్వు నాకు రాయి, నేను నీకు రాస్తాను, అర్థమైందా? అర్థమైందిలేండి, కాస్త అయిష్టంగానే అంది. ఆ రాత్రికే వారు ఆ ఉత్తరాల్ని ఒక చోటికి చేర్చి చదువుకుని ఉంటే క్రాస్ రోడ్స్ పజిల్ పీటముడి పడేది కాదు.
ఏమిటో బాబు, మీరు చేస్తున్న పనులు చూస్తుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. ఏం ప్రేమో ఏం పబ్లిసిటీయో బొత్తిగా నచ్చడం లేదు నాకు. ఈ పిచ్చి పనులు మానేసి సంసారం పెట్టేద్దామండి అంది సీతామహాలక్ష్మి. టక్కున ఐడియా వచ్చింది రాంబాబుకి. అంతే, సడన్ బ్రేక్ వేసి మరలా పోనిచ్చాడు బైక్ని. ఎందుకలా సడన్ బ్రేక్ వేశారు? అడ్డేం రాలేదుగా? ప్రియురాల్ని బైక్ వెనక ఎక్కించుకుని ప్రియుడు మధ్య మధ్యలో ఇలా సడన్ బ్రేక్స్ వేయాలి, అదో టెక్నిక్ అట అన్నాడు బైక్ తోలుతూనే. భర్త అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు మహాలక్ష్మికి. రాంబాబు మాటలు పూర్తి చేస్తుండగానే ముద్దుగా భర్త వీపును గిచ్చింది. ఆ నొప్పికి రాంబాబు వేసిన కేక ఫస్ట్ షో చూసి వెళ్తున్న జనాల గుండెలు జల్లుమనేలా చేసింది. తుళ్ళిపడి ఫుట్పాత్ ఎక్కేశారు అందరూ. సీతామహాలక్ష్మి వారిని చూసి గలగల నవ్వేసింది. బైక్ ఇంటి ముందుకు వచ్చేసరికి బండిని టక్కున ఆపేసి భార్యను గేటు బయటే దింపేసి తనొక్కడే సరాసరి లోపలికి వచ్చాడు. వరండాలోకి చూసిన రాంబాబు గుండె జల్లుమంది. వరండాలో తాతయ్య, మేనమామ చిదంబరం ఎదురు చూస్తూ కూర్చున్నారు. రాంబాబును చూడగానే అమ్మాయి ఎదురా అనుమానంగా అడిగాడు తాతయ్య. వస్తోంది అంటూ గేటు వైపు చూసిన రాంబాబుకి అప్పుడే గేటు మూస్తూ కనిపించింది సీతామహాలక్ష్మి. గేటు వేసి రాకపోతే గేదెలవి వచ్చి మొక్కల్ని పాడు చేస్తాయి, గేటు వేసి వచ్చేందుకు అక్కడ దిగింది అని సర్దుకున్నాడు. అంతలో సీతామహాలక్ష్మి వచ్చి వారిని చూసి కంగారు పడింది. బావున్నారా తాతయ్య? మర్యాదగా అడుగుతూనే అనుకోకుండా వచ్చిన ప్రమాదాన్ని ఎలా దాటాలో చురుకుగా ఆలోచిస్తూ భర్తకు దగ్గరగా వచ్చింది. అమ్మాయి, అబ్బాయి చిలక గోరింకల్లా ఉన్నారు కదా తాతయ్య అన్నాడు చిదంబరం తృప్తిగా వారి వైపు చూస్తూ. తాతయ్య చిదంబరం మాట్లాడుకుంటూ వారు తెచ్చిన పిండి వంటల డబ్బాలను లోపలకు తీసుకువెళ్లేందుకు ఆయత్తమవుతుండగా సీతామహాలక్ష్మికి ముందే ప్రమాదం వచ్చి పడింది. ఎవరి పోర్షన్కి వారి దగ్గరుంది. ఏ పోర్షన్ తీసి ఇద్దరూ దానిలోకి వెళ్ళినా ఎవరో ఒకరి బట్టలే కనిపిస్తాయి, ఒక బెడ్ కనిపిస్తుంది. దాంతో వారికి అనుమానం రావచ్చు. లోపలికెళ్ళి మరో పోర్షన్ తలుపులు తెరిచి ఏదన్నా అబద్ధం ఆడాలన్నా భర్త ప్రేమ నాటకంలో భాగంగా ఏర్పాటు చేసిన నిబంధనల వల్ల అవతలి పోర్షన్ గడియ ఆ వైపు వేసుంటుంది. ఎలా ఈ ప్రమాదాన్ని దాటాలి? చప్పున వచ్చిందో ఐడియా. భర్తకు దగ్గరగా వెళ్ళి, నేను వాళ్ళిద్దరినీ పక్కకు తీసుకెళ్ళి మాటల్లో పెడతాను, ఈలోపు మీరు 2 పోర్షన్స్ తాళాలు తీసి మధ్య గడియ తీసేసి తలుపులు ఓపెన్ చేయండి అంది చెవిలో మెల్లగా. రాంబాబుకి అప్పటికి వెలిగింది. తాతయ్య గారు, బాబాయ్ గారు, మీరు ఓసారి ఇలా రండి అంది వరండా దిగి చెట్ల దగ్గరికి వెళ్ళి. కోడలు ఎందుకలా పిలిచిందో ఓ క్షణం అర్థం కాకపోయినా భర్త ముందు ఏదో చెప్పటానికి భయపడి అలా పక్కకు పిలిచింటుందని ఊహించి ఇద్దరూ చెట్ల దగ్గరికి వెళ్ళారు. మీ అబ్బాయి ఈ మధ్య శ్రద్ధగా చదవటం లేదు, నేనెంత చెప్పినా వినటం లేదు, మీరైనా కాస్త చెప్పి చూడండి, ఆయన ముందు చెప్పటం బాగోదని ఇలా పిలిచాను అంది. ఇద్దరూ నమ్మేశారు. ఆ ఇద్దరిని అలా ఓ నిమిషం పాటు అక్కడే వరండా వైపు తిరగకుండా ఆపు చేయగలిగింది. ఈలోపు రాంబాబు 2 పోర్షన్స్ తలుపులు తెరవటం, వాటి మధ్య తలుపు కిటికీ తెరవటం క్షణాల్లో పూర్తి చేశాడు. భర్త చర్యల్ని గమనిస్తున్న మహాలక్ష్మి తృప్తిగా తల పంకించి ఇంటివైపు దారి తీయగా వెనకే ఆ ఇద్దరూ బయలుదేరారు. అందరూ పోర్షన్లోకి ఎంటర్ అవుతుండగా కొండయ్య హఠాత్తుగా వచ్చాడు. ఊహించని ఈ హఠాత్ పరిణామానికి రాంబాబు మహాలక్ష్మిల గుండెలు జారిపోయాయి. వారి ముఖాల్లో కళ తప్పింది. చూశారా, ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడితే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయో అన్నట్టు కోపంగా భర్త వైపు చూసింది మహాలక్ష్మి. రాంబాబు అసలే కంగారులో ఉన్నాడు. పైగా భార్య చూపులు మరింత కంగారు పడిపోయాడు. భర్త ఈ ప్రమాదాన్ని తప్పించలేడు, అదేదో తనే చేయాలి అనుకుంది. అప్పటికే కొండయ్య వరండాలోకి గంతేశాడు. ఎవరు, చుట్టాలా ఫ్రెండ్సా? రాంబాబును ఉద్దేశించి అడిగాడు కొండయ్య. ఎవరి కొండముచ్చు ముఖం, ఆ వయస్సు వారికి మా వయస్సు ఫ్రెండ్స్ ఉంటారా? తీక్షణంగా చూస్తూ అన్నాడు తాతయ్య. తనని కొండముచ్చు ముఖం అనటం, అందున సీతామహాలక్ష్మి లాంటి అందగత్తె ముందనటం కొండయ్యకి తల కొట్టేసినంత పనైంది. ఆ భావాన్ని చదివేసిన సీతామహాలక్ష్మికి పాయింట్ దొరకనే దొరికింది. కొండముచ్చు కాదు, మిస్టర్ జీపీ కోండ్ చాలా మంచివారు, ఇంటి ఓనర్స్ చుట్టం, అసలు ఆయన స్టైలే స్టైలు అంది కొండయ్య వైపు ప్రశంసగా చూస్తూ. ఆ మాటలకు కొండయ్య ఉబ్బిపోయాడు. దాందేముంది, మీ అభిమానం ఏమిటో, మీకు నేనంటే చచ్చేంత అభిమానం, సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ అన్నాడు. చంపేంత దురభిమానం అని మనసులో అనుకుని, అబ్బే, గొప్పవారెప్పుడూ తమ గొప్పతనాన్ని ఒప్పుకోరులేండి, ఏంటిలా ఈవేళప్పుడొచ్చారు? అతన్ని ఎంత త్వరగా పంపిస్తే అంత మంచిదన్న ఉద్దేశంతో ఉంది సీతామహాలక్ష్మి.
చుట్టాలు వచ్చినట్టుంటేను. అవును, ఇంతకీ ఈ చుట్టాలు మీ చుట్టాలా రాంబాబు చుట్టాలా? రాంబాబు మహాలక్ష్మి ఉలిక్కిపడ్డారు. వీడో పిచ్చి కన్నలాగున్నాడు, ఇద్దరికీ చుట్టాలమే, చిదంబరం చికాగ్గా అన్నాడు. ఇద్దరికా? అదేంటి? అంటే రాంబాబు సీతామహాలక్ష్మి ఇదివరకే చుట్టాలా? చుట్టాలా అంటాడేమిటమ్మాయి, పిచ్చి వెధవ, అయోమయంగా మాట్లాడుతున్నాడేమిటి అన్నాడు చిదంబరం. ఆయనదంతా తమాషా, భలే జోకులేస్తుంటాడు. తెలిసిన వాళ్ళని తెలియనట్టుగా, తెలియని వాళ్ళని తెలిసినట్టుగా భలే ఆడిస్తారు అంది ఓరగా కొండయ్యనే చూస్తూ. ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది అన్నాడు కొండయ్య. నీ వాలకం చూసినప్పుడే అనిపించింది, తాతయ్య కోపంగా చూస్తూ అన్నాడు. అవును గాని తాతారు, మీరు ఎవరికి తాతగారు? ఆయనకు తాతగారు, నాకు దేవుడు, టక్కున అంది మహాలక్ష్మి. రాంబాబుకి కొండయ్యను పీక పిసికి మోటార్ సైకిల్ మీద ఎక్కించి చంపాలన్నంత కోపంగా ఉంది. ఈ పిచ్చి వెధవ వలన తన ఆడే నాటకం బయటపడితే తాతయ్య తన తోలు వలిచేయడం ఖాయం. ఒక్కో క్షణం ఒక్కో గండంలా ఉంది రాంబాబుకి. తాతగారు, రాంబాబుకి పెళ్ళెప్పుడు చేస్తారు? టక్కున అడిగేశాడు కొండయ్య. వీడెవడండి బాబు, ఎర్రగడ్డ కేసులా ఉన్నాడు, రాంబాబుకు పెళ్ళేమిటమ్మా? తాతయ్య అయోమయంగా అడిగాడు. చెప్పాను కదా తాతయ్య, ఆయనకు జోకులేయటం అంటే భలే సరదా అని కప్పిపుచ్చలేక సతమతమవుతోంది మహాలక్ష్మి. అంటూనే ఆయన పక్కకి వెళ్ళి చెవిలో, వీడు పిచ్చి వెధవ, పెళ్ళి అయిన వారిని కానట్టుగా, కాని వారిని అయినట్టుగా ఊహించుకుంటాడు, అదో రకం. 2 నెలల క్రితమే ఎర్రగడ్డ నుండి వచ్చాడు. ఓ లవ్ ఎఫైర్లో దెబ్బతిన్నాడు. అప్పట్నుండి భార్యాభర్తల్ని చూస్తే వారు భార్యాభర్తలు కానట్లు భావించి తృప్తి పడతాడు. మనకి ఇంత మంచి ఇల్లు కావాలంటే ఈ బాధ తప్పదు తాతగారు అంది. ఏమ్మా, నీ మొగుడు నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని అడిగాడు చిదంబరం. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డారు రాంబాబు మహాలక్ష్మి. మొగుడా? మొగుడెవరు? భార్యెవరు? నాకంతా అయోమయంగా ఉంది. వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదు కదా? ఆశ్చర్యపోయాడు కొండయ్య. చెప్పాను కదా బాబాయ్ అంది మెల్లగా చిదంబరం వైపు చూస్తూ. ఏమోయ్, ఎన్నాళ్ళైందొచ్చి? చిదంబరం జాలిగా కొండయ్య వైపు చూస్తూ అడిగాడు. ఎక్కడి నుండి? ఎర్రగడ్డ నుండి. అక్కడి నుండి రావటం ఎందుకు? మరింత ఆశ్చర్యపోయాడు కొండయ్య. పిచ్చి వెధవలు పిచ్చి ఆసుపత్రి నుంచి రాక పార్లమెంట్ నుండి వస్తారా? ఎవరు పిచ్చి వెధవ? కొండయ్యకి కోపం పెరిగిపోతుంది. నువ్వే. నేనా? ఏ పిచ్చి వెధవ పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చానని ఒప్పుకోడు. ఓరినాయనో, నాకు నిజంగానే పిచ్చెక్కేలా ఉంది. కొండయ్య చుట్టుపట్టుకున్నాడు. జోకు, ఇప్పుడేదో కొత్తగా పిచ్చెక్కేట్టు. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు. సీతామహాలక్ష్మి నా ఊహాసుందరి, నా కలల రాణి, నా ఆశల పంట. నాకై ఉంచిన పోర్షన్లో ఎవరైతే దిగుతారో వారే నా రాణి అని నా నమ్మకం, నా సెంటిమెంట్. కొండయ్య మాటలు పూర్తి కాలేదు. తాతయ్య చేతిలో కర్ర తీసుకుని కొండయ్యను ఒక్కటేశాడు చిదంబరం. కొండయ్య గావు కాక వేశాడు. చంపేస్తాను, శాడిస్ట్ వెధవ, నీకు ఇవేం పాడాలోచనలు? కలల రాణి, ఊహాసుందరని కారుకూతలు కూసావంటే తాట ఒలిచేస్తాను. నీకింత పెళ్లి పిచ్చి పట్టుకుంటే పెళ్లి కాని మరో పిచ్చితాన్ని చూసుకోరాదు? తాతయ్య మండిపడ్డాడు. అదిగో, మళ్ళా పెళ్ళైన అమ్మాయి అంటారేం? కొండయ్య కర్రవేటు దూరంలో ఉండి భయం భయంగా అన్నాడు. చిదంబరం తాతయ్య చెవిలో రహస్యంగా మహాలక్ష్మి చెప్పిన విషయాన్నే గుర్తు చేశాడు. అప్పటికి అర్థం చేసుకున్న తాతయ్య, పాపం మనిషి ఎదిగాడు, బుర్రే ఎదగలేదు. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కో లోపం పెడతాడు. ఎద్దులాంటి బాడీ ఇచ్చాడు, పిసరంత మెదడు ఇవ్వలేకపోయాడు అన్నాడు కొండయ్య వైపు జాలిగా చూస్తూ. ఇందాకటి నుండి చూస్తున్నాను, ఏమిటి మీకు నేనంటే తమాషాగా ఉందా? ఎందుకలా నా వైపు జాలిగా చూస్తారు? నాకేదో ఘోరం జరిగిపోయినట్టు ఉక్రోషంగా అన్నాడు కొండయ్య. పాపం, నీ లోపం నీకు తెలియదులే పిచ్చి తండ్రి, ఏ తల్లి కన్న బిడ్డో ఇలా అయిపోయాడు. చిదంబరం కొండయ్య మీద కోపగించుకోవటం లేదు, జాలి పడుతున్నాడు. అయ్య బాబోయ్, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు. నా మీద జాలి పడతారు, వాళ్ళిద్దరిని మొగుడు పెళ్ళాలంటారు. మీ ధోరణి చూస్తుంటే మీరే పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చినట్లుంది అయోమయంగా చూస్తూ అన్నాడు కొండయ్య. ట్రీట్మెంట్ పూర్తి కాకుండానే పట్టుకొచ్చినట్లుంది, లేదా పారిపోయన్నా వచ్చుండాలి. ఇలా సగం జబ్బు నయం అయిపోయి పారిపోయి వచ్చిన మెంటల్ కేసులు మరీ డేంజర్ తాతయ్య. వాణ్ణి పంపించేద్దాం, పిచ్చివాణ్ణి ఆట పట్టిస్తే పాపం తగులుతుంది అన్నాడు చిదంబరం జాలిగా కొండయ్య వైపు చూస్తూ. మిమ్మల్ని పీక పిసికి చంపేస్తాను. ఏంటసలు మీ అంతట మీరు నేను పిచ్చివాణ్ణనే నిర్ణయానికి వస్తారా? చిదంబరం చేతిలో ఉన్న తాతయ్య చేతికర్ర వైపు చూస్తూనే ధైర్యం చేసి అన్నాడు. లేదు నాయనా, నువ్వు చాలా మంచివాడివి, మాకే పిచ్చి. మేం చెప్పినట్టు
ఏ పిచ్చివాడు తను పిచ్చివాడినని ఒప్పుకోడు, కానీ మేం ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని వదిలే నాయనా, తల పట్టుకున్నాడు చిదంబరం. ఇంకాసేపు అక్కడుంటే నిజంగానే తనకు పిచ్చి ఉందని ప్రచారం చేసేలా ఉన్నారు. తనను వదిలించుకోవటానికి తమకే పిచ్చని ఒప్పుకుంటున్నారు కానీ నిజానికి తననే పిచ్చివాడి కింద జమకట్టి సర్కాస్టిక్గా చిదంబరం అనటం గమనించాడు కొండయ్య. బాబు, మీ పరిస్థితి బాగున్నప్పుడు వస్తాను అంటూ అందర్నీ మింగేసేలా చూస్తూ వెళ్ళిపోయాడు కొండయ్య. రాంబాబు, సీతామహాలక్ష్మి ఊపిర్లు పీల్చుకున్నారు. గండం తప్పినందుకు ముఖ్యంగా సీతామహాలక్ష్మికి చాలా ఆనందంగా ఉంది. మంచి పిల్లవని, మీ నాన్నగారు కష్టాల్లో ఉన్నారని మా ఇంటి కోడల్ని చేసుకుంటే మా వాడు ఆడాలనుకున్న పిచ్చి డ్రామాకు సహకరిస్తావా అని ఛార్జ్ చేసే ప్రమాదం సంభవించేదే, కొండయ్యను పిచ్చి వెధవని చేయకపోతే. ఇలా ఆలోచిస్తూ అందరినీ లోపలికి తీసుకెళ్ళింది సీతామహాలక్ష్మి. ఏరా డిప్పకాయ్, చదువు సంధ్య మానేసి ఎప్పుడు అదే గోలా? తాతయ్య మందలించాడు రాంబాబుని. ఎప్పుడూ అదేనా అంటే అర్థం కాక అడిగాడు రాంబాబు. అదే అంటే అదే, పిచ్చి వెధవకి అంతా నా పోలికే. ఏమిటి అదే అదే? అదే, ఎప్పుడూ అదే పనా? అబ్బా, నా మెదడు తింటున్నావు తాతయ్య. అదే అంటావు, ఏమిటో చెప్పవు. చెప్పకపోతే ఆ అదే అంటే ఏమిటో ఎలా తెలుస్తుంది? పోరా వెధవ, నాతో నీకు సరసమేమిటి? తాతయ్య ఊరుకో, అమ్మాయి కూడా ఉంది, వింటే సిగ్గుపడుతుంది. నీ మనవడు గట్టాడేలే, తాతయ్యను చిదంబరం మందలించాడు. మరుసటి రోజు ఉదయానికి కొండయ్యకు బాగా అనుమానం వచ్చింది. దాంతో పట్టుబట్టి బావని బయలుదేరదీశాడు. ఇద్దరూ పోర్షన్స్ దగ్గరికి వచ్చేసరికి 2 పోర్షన్స్ తలుపులు వేసున్నాయి. మీరలాగే చూస్తుండండి, ఇప్పుడు నేను రహస్యాన్ని ఛేదిస్తాను అని మెల్లగా అంటూ రాంబాబు పోర్షన్ తలుపు కొట్టాడు. 2 సార్లు తట్టాక కూడా ఎవరూ తలుపు తీయలేదు. అప్పటికే అనుమానంగా చూస్తున్న జగన్నాథం వైపు ఓ లుక్ వేసి, చూసారా, నేను చెబితే మీరు నమ్మలేదు. లెక్క ప్రకారం ఇది రాంబాబు పోర్షన్, అది సీతామహాలక్ష్మి పోర్షన్ కదా, కానీ ఈ పోర్షన్లోంచి సీతామహాలక్ష్మి వస్తుంది, చూస్తుండండి మెల్లగా అని మరలా తలుపు తట్టాడు. తలుపు తీస్తున్న చప్పుడైంది. ఆతృతగా చూస్తున్నాడు కొండయ్య. తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా రాంబాబు. ఇద్దరూ నివ్వెరపోయారు. ఇదేంటి, నువ్వుండేది ఆ పోర్షన్లో కదా, నువ్వున్నావేంటి? కొండయ్య ఆశ్చర్యపోతూ అడిగాడు. అంతలో అవతల పోర్షన్ తలుపులు తెరుచుకుని సీతామహాలక్ష్మి వచ్చింది. కొండయ్య ఆ వైపు చూసి, ఇదేంటి, మీరు ఈ పోర్షన్లో కదా ఉండాల్సింది, ఆ పోర్షన్లో ఉన్నారేంటి? మరింత ఆశ్చర్యపోయి అడిగాడు కొండయ్య. భలే వారే, అన్నీ జోకులే. జగన్నాథం బాబాయ్ గారు నాకిచ్చిన పోర్షన్ ఇదే కదా, ఇందులో ఉండక అందులో ఎలా ఉంటాను? అసలైనా మీ బావగారు ఎంత మంచివారు, ఎంత గొప్పవారు. తనింటి ముందు మొక్కలకి తనే నీళ్లు పోసేంత గొప్పవారు. ఈనాడు ఈ ఇల్లు అమ్మితే మినిమం 10 లక్షలు వస్తుంది. అంత ఆస్తికి యజమాని అయినా మీ బావగారు ఎంత సింపుల్గా, ఎంత మర్యాదగా ఉంటారు. అలాంటి వారికి బావమరిది అయి ఉండి మీరిలా ఓ పెళ్లి కాని పిల్ల మీద జోకులేయొచ్చా? అప్పటికే జగన్నాథం ఉబ్బిపోవటం, కొండయ్య వైపు మింగేసేలా చుట్టం, కొండయ్య బిత్తరపోవటం జరిగింది. మంచి అమ్మాయివమ్మ, వీడే పిచ్చి వెధవ. మీ ఇద్దరు పోర్షన్స్ మారారని, రాత్రి మీ బంధువులెవరో వచ్చారని, రాంబాబు నువ్వు మొగుడు పెళ్ళాలని ఏవేవో పేలాడు. ఏమిటో తెలుసుకుందామని వచ్చానమ్మా, అంతేగాని నీ మీద అనుమానం కాదు, జగన్నాథం ఆప్యాయంగా అన్నాడు సీతామహాలక్ష్మి వైపు చూస్తూ. చుట్టాలా? చుట్టాలెవరు? నాకు మా నాన్న తప్ప మరెవరూ లేరు. ఆయన ఈ మధ్య ఇక్కడికి రాలేదు. రాంబాబు గారి సంగతి నాకు తెలీదు. నాకు తెలిసినంతవరకు ఆయన చుట్టాలు కూడా వచ్చినట్లు లేదు. నా పోర్షన్లో నేను తలుపులు బిగించు కూర్చున్నా రాంబాబు గారి చుట్టాలొస్తే మాటలన్నా వినపడకుండా ఉంటాయా? అయినా బాబాయ్ గారు, మా చుట్టాలొస్తే మీలాంటి గొప్పవారికి పరిచయం చేయకుండా ఉంటానా చెప్పండి? అసలు నాకు మిమ్మల్ని చూస్తుంటే ఎంత పొగడాలనిపిస్తుందో. అలా చేశాననుకోండి, మిమ్మల్ని బుట్టలో వేసుకోవటానికి అలా చేస్తుందని ఈ కొండయ్య గారు లాంటి వారే అంటారు. ఈ లోకంలో నిజాన్ని ఎవరొప్పుకుంటారండి? జగన్నాథం అప్పటికే గర్వంగా భుజాలు కదిలిస్తూ అక్కడే ఉన్న ఓ కర్ర చేతిలోకి తీసుకుని, నా దగ్గర ఇలాంటి వేషాలేస్తే బావమరిదైనా చూడకుండా కాళ్ళు విరిచేస్తాను. నాకసలే చెప్పుడు మాటలంటే అసహ్యం. ఇప్పుడిక వీడేం చెప్పినా నేను నమ్మను, సీతామహాలక్ష్మితో అని ఆవేశంగా కొండయ్య వైపు తిరిగాడు. ఏరా పిచ్చి వెధవా, నన్ను వెర్రు పీనుగుని చేద్దామనుకున్నావా? పోర్షన్స్ మారారని, చుట్టాలొచ్చారని పిచ్చివాగుడు వాగుతావా? కర్ర పైకెత్తాడు. కొండయ్య ప్రాణాలు అల్లల్లాడిపోయాయి. ఇంతలో సీతామహాలక్ష్మి, పైగా నా పోర్షన్లో దిగినమ్మాయి నా పెళ్ళామే, నా స్వప్న సుందరే అంటూ నన్ను నానా ఇబ్బందులు పెడుతున్నాడు. అసలు ఇదివరకే చెబుదామనుకున్నాను,
మీ మనసెక్కడ బాధపడుతుందోనని దాచాను అంటూ ఏడుపు మొహం పెట్టింది. కొండయ్య మెదడు మొద్దుబారిపోయింది. చేష్టలు దక్కి నించుండిపోయాడు. విపరీతమైన ఆవేశంతో చేతిలో పడితే పైకెత్తాడు జగన్నాథం. అంతే, వెర్రి పరుగు లంకించుకున్నాడు కొండయ్య. జగన్నాథం కూడా వెళ్ళిపోయాడు. పట్టలేని ఆనందంతో రాంబాబు అమాంతం సీతామహాలక్ష్మిని వాటేసుకుని గాల్లో లేపాడు. సీతామహాలక్ష్మి ఆశ్చర్యంగా భర్త వైపు చూస్తూ, మొత్తానికి ఇలా అయినా నన్ను దగ్గరికి తీసుకున్నారు అంది ఆనందంగా భర్త భుజాల్ని మృదువుగా రాస్తూ. ప్రియురాలు ప్రియుడికి వచ్చిన ప్రమాదాన్ని తప్పిస్తే ఇలాగే వాటేసుకుని గాల్లోకి తిప్పాలట. రాంబాబు మాటలు పూర్తి కాకుండానే బలవంతంగా రాంబాబు నుంచి దూరంగా జరిగి కోపంగా చూస్తూ, ఇది నిజం కాదన్నమాట, ఇది పైత్యమే, నా కర్మ, ఇక మీరేమన్నా సరే నేను ఈ నాటకం ఆడలేను. ఆ కొండయ్య నిజంగానే అమాయకుడు గనుక పిచ్చి వెదవ కింద జమకట్టి అందర్నీ అలా నమ్మించబట్టి సరిపోయింది. లేదంటే ఏమయ్యేది? ఇక నా వల్ల కాదు. మీరు రుద్రాక్షలు తీసుకుని హిమాలయానికి బయలుదేరితే నేను చిన్న రుద్రాక్షలు తీసుకుని మీ వెనుకే బయలుదేరతాను, మీకు శిష్యురాలిగా. అయినా ఇప్పుడు మనం చేసేది సన్యాసం కాక మరేంటి? కొండల మీద ఈ ప్రేమగోళ ఉండదు కనుక అక్కడైనా సుఖంగా ఉండొచ్చు, పదండి వెళదాం అంది సీరియస్గా. హఠాత్తుగా భార్య అలా అడ్డం తిరగటంతో ఉలిక్కిపడ్డాడు రాంబాబు. పరిస్థితి విషమించేలా ఉండటంతో రాంబాబుకున్న రుద్రాక్షల పాయింట్ కూడా వీక్ అయిపోయింది. రాంబాబు ధోరణి మార్చుకున్నాడు. మా తల్లిగా, మా బంగారు కొండగా, ఇప్పుడిప్పుడే మనం ప్రేమ జంటగా నలుగురు దృష్టిలో పడుతున్నాం. ఈ టైంలో నువ్వు జారిపోతే ఎలా చెప్పు? హిమాలయానికి వెళ్ళను, వింధ్య పర్వతాలకి వెళ్ళను. జీవితంలో లవ్ అంటే తెలియకుండా, లవ్లో థ్రిల్ తెలియకుండా కాలేజీ లైఫ్ అయిపోవచ్చింది. వాటి విలువ తెలిసేసరికి నువ్వు రెడీ అయిపోయావు. అంటే ఓ రకంగా నీ వల్లనే కదా నా కోరిక తీరంది. ఇప్పుడు నువ్వే సహకరించకపోతే ఎలా? మీరేమన్నా చెప్పండి, నేను ఈ నాటకం కొనసాగించలేను. మీ నాన్నగారికి తాతగారికి తెలిసిందంటే మిమ్మల్నేమనరు. జీవిత భాగస్వామివై ఉండి నీవన్నా మొగుణ్ణి సర్దిద్దుకోవద్దా? అది సాధ్యం కాకపోతే మాకన్నా చెప్పొచ్చు కదా అని నిలదీస్తే నా పరిస్థితి ఏంటి? నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. సీతామహాలక్ష్మి తెగేసి చెప్పి లోపలికి వెళ్ళి తలుపులు ధడాలన వేసేసి మధ్యనున్న తలుపుల్ని కూడా మూసేసింది. రాంబాబు కంగారుగా తన పోర్షన్లోకి వెళ్ళి లోన గడియ వేసి మధ్య తలుపు దగ్గరికి వచ్చి తలుపు కొట్టాడు. సీతామహాలక్ష్మికి చప్పుడు వినిపించినా పట్టుదలగా మంచం మించి లేవలేదు. మరలా తలుపు కొట్టాడు. అయినా ప్రయోజనం కనిపించలేదు. కిటికీ దగ్గరికి వెళ్ళి రెక్కలు లోపలికి నెట్టి చూశాడు. సీతామహాలక్ష్మి బెడ్పై పడుకుని పైకప్పుకేసి సాలోచనగా చూస్తుంది. బతిమిలాట్టం మొదలుపెట్టాడు. ఇక్కడితో మన నవలకి ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. తర్వాత కథలో ఏం జరగబోతుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.